நீங்காத செல்வம் நிறைந்து திருப்பாவை భగవద్ అనుభవం అద్భుతమైనది. మొట్టమొదట పాసురము నారాయణనే నమకే పరిధరాన్ని శ్రీవైకుంఠమైన త్రిపావిభూతి అయిన పరమపదని వర్ణించాడు. రెండవ పాసురంలో క్షీరాబ్దినాథుడైన తిరుపార్కడలో ఉండే సాక్షాత్ శ్రీమన్నారాయణ చరణాలలో భక్తి చేయాలి. ఈ పాసురం భగవంతుని యొక్క అవతారంలో విశేషము విభవావతారం. ఆ విభవం అంటే భగవంతుడు వైకుంఠం నుంచి ఏష నారాయణ శ్రీమాన్. శ్రీమాన్ అంటే లక్ష్మీపతి అయిన భగవంతుడు ఈ లోకంలో అందరినీ అనుగ్రహించడానికి భగవంతుడే అవతారమే విభవావతారం. అది ఆ విభవావతారం ఈ పాసురంలో ఓంగి ఉలగలంత ఉత్తమం. సంతోషంగా ఈ లోక ప్రపంచమంతా భగవాన్ నారాయణుడు వామనావతారంలో తన తిరుమడిలో కొలిసినారు. ఓంగి ఉలగలంత అటువంటి భగవంతుడు ఎవరంటే ఉత్తముడు. ఉత్తమం పేర్వాడి నాంగళి ఆ ఉత్తమమైన వామనావతార చరిత్రని పేర్వాడి భగవంతుని స్మరించి ఆయన అద్భుతమైన తిరునామం అంతా చెప్పాలా. నాంగళ్ నంపావెక్కి చాచి నీరాడినార్. నాంగళ్ నంపావెక్కి మనమందరం ఎటువంటి వాళ్ళమంటే కృష్ణ భక్తియే మనకు ప్రధానం. నంపావెక్కి మనం కోరిక భగవంతుడి దగ్గర ఒక విశేషమైన కోరిక పెట్టుకున్నాం. అది కోరిక ఏమంటే కృష్ణ మాకు అది ఇది ఎది లోకంలో కావాల్సినది ఏముందు, నీ కైంకర్యమే ప్రధానమనే సాక్షి నీరాడిన కృష్ణానుభవం. ఇప్పుడు స్నానం చేయాలి. ఏ స్నానం అంటే కృష్ణానుభవం అంటే నాంగళ్ నంబావికి చాచి నీరాడిన తీంగిరి నాడెల్లా. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం చేస్తే లోకంలో సుదీక్షంగా ఉంటుంది. తింగళ్ ముమ్మారిపోయింది. ఒక నెలకు 3 సార్లు వర్షం పడాలి. 10 రోజులు ఎండలు, 1 రోజు వర్షం. మళ్ళీ 9 రోజులు ఎండ, 1 రోజు వర్షం. మళ్ళీ 9 రోజులు ఎండ, 1 రోజు వర్షం అని తింగళ్ ముమ్మారిపోయింది. వృష్టి అంటే వర్షం. వర్షం ఉంటేనే లోకంలో ధాన్యం అంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మంచిగా వర్షం ఉండాలి, మంచిగా సుభిక్షంగా ధాన్య సమృద్ధి ఉండాలి. తీంగిరి నాడెల్లాం తింగళ్ ముమ్మారిపోయింది. 3 సార్లు వర్షం పడాలి. ఓంగు పెరుం షెన్నల్ 3 కయలుగళ. ఓంగు పెరుం షెన్నల్ సమృద్ధిగా ఈ ఒడ్లు ధాన్యం అంతా సమృద్ధిగా ఉండేటట్టుగా 3 కయలుగళ. దాని మధ్యలో చెరువులో నీళ్లు ఉంటుంది, కానీ చేనులో నీళ్లు ఉండాలంటే సమృద్ధిగా ఉంటుంది అని అర్థం. చేనులో ఉండే నీళ్ళలో మత్స్యం ఉంటే విశేషంగా సంచారం చేస్తుందంట. ఓంగు పెరుం షెన్నల్ 3 కయలుగళ. పూంకువళై పోదిల్. பூங்குவளை புஷ்பம் குவளை பூங்குவளை போதில் பொறிவட்டு கண்படுப்ப. பிரம்மம் బ్రహ్మ అంటారు. వాటికి ఏం పేరు? బ్రహ్మం అని సంస్కృతం. తుమ్మెద. పూంగువళై పోదిల్ పొరివట్టు కண்படுப்ப. పొరివట్టు అంటారు. అది ఒళ్ళంతా ఎక్కడ చూస్తే విధమైన నానావిధ రంగులు ఉంటుందంట. పొరివంటి కనబడు. దాంట్లో మంచిగా హాయిగా నిద్రపోతుందంట. తేంగాదే పుక్కిరిந்து శీర్ష ములై పచ్చి మాంద కుడండి రైతం. తేంగాదే పుక్కిరిந்து అక్కడ పశు సమృద్ధి, ఆవులు అంతా సమృద్ధిగా ఉంటుంది. ఇక్కడ వీరి గోకులంలో అందరి ఏం విశేషం అంటే ఏం సమృద్ధి అంటే గో సమృద్ధి. గో సమృద్ధి ఉంటే పాలు సమృద్ధిగా ఉంటుంది. కుడంబి రైకం వళ్ళల్ పెరుం పశుక్கள். అక్కడ గోపాలకుడు ఒక్కడే, గోలు ఎన్నో ఉంటాయి. ఆ అన్ని గో సంరక్షణ చేయాలి, పాలు పెట్టాలంటే చాలా కష్టమంట. అందుకోసం వారు కూర్చునే ముందుగా పూర్తిగా చేస్తుందంట. కుడంబి రైకం ఆ బిందెలంతా పూర్తి అవుతుంది. ఒకటి తీసి పెట్టి మళ్ళీ ఇంకోదాన్ని పెట్టేదాన్ని అది మిగిలిపోతుందంట. కుడంబి రైకం వళ్ళల్ పెరుం పశుక్கள். ఉదాహరణమైన స్వభావం ఉండేది. ఇప్పుడు వళ్ళల్ పెరుం పశుక్கள்
పెరుగు పశుక్கள் బళ్ళలు పెరుగు పశుక్கள் ఆవులంతా పుష్టిగా ఉందంటారు. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు ఎక్కడ ఉన్నారు, కృష్ణావతారం చేసినాడు కాబట్టి అక్కడ ఉండే ఆవులంతా పుష్టిగా ఉండదు. అది మాత్రం కాదు, పాలు ఇచ్చే దాంట్లో ఒక్కొక్క ఆవు పక్కన దూడ ఉండి దాన్ని కాబట్టి తర్వాత పాలు తీసేది. ఇక్కడ అటువంటి అవసరమే లేదంట. గోపాలను వస్తే వెంటనే బిందె పూర్తిగా నిండిపోతుందంట. అటువంటి బళ్ళలు పెరుగు పశువులు ఉదాహరణగా ఇచ్చేది పశు ఆవులు నీంగాక శరణం. అటువంటి ఐశ్వర్యం పరిపూర్ణంగా ఈ గోకులంలో తిరువారిపాటి సామాన్యంగా ఓంగి ఉళమళంగా ఉత్తమం పేరు పాడి. భగవంతుని ఒక అవతారం ఉంటే ఒక్కొక్క అవతారానికి విశేషం ఉంటుంది. ఈ విభవావతారంలో ఈవేళ స్వాతి నక్షత్రం పొద్దున కూడా నరసింహావతార వైభవుని మనం విన్నాం. కానీ అవతారంలో స్వామి పొద్దున నృసింహావతారం చాలా గొప్పదన్నారు. ఇప్పుడు నరసింహావతారం కాదు, వామనావతారమే అతి ఉన్నతమైన అవతారం. ఎందుకు మనం చెప్పలేదు, ఎవరు చెప్పిందంటే ఓంగి ఉడగడంగా. లోకంలో మనం ఒకరి దగ్గర పోయి ఏమైనా అడుగుంటే అప్పుడు శరీరం అంతా వెళ్ళిపోతుంది, తగ్గిలాగుంది. మంచిగా మనకు ధనధాన్యం ఉంటే మన నడిసే నడలనే తెలుస్తుంది. పైసా మనీ పర్సు నింటగా ఉంటే అట్లా జంతువుగా నడుస్తాం. కొంచెం అట్లా పైసలు గీసాలు లేదంటే మనం నడిసే నడుస్తుంది, అక్కడ పోతాము ఇక్కడ పోతాము, నిదానం ఉంటుంది. ఇది ఎందుకంటే ఇది సామాన్యంగా మానవ మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ లోకంలో. ఓంగి ఉడగడంత ఉత్తమన్ అని ఆటారు గోదాదేవి అమ్మవారు. ఉత్తముడు ఎవరంటే వామనావతారాన్ని చెప్తున్నారు. ఓంగి ఉడగడంత ఉరుగురడా ఇరువిలం ఉవడిమన్ వేండి ఉలగనైతుం ఈరడియారుడికి పొన్నుం తరిగవనాం అవలియెత్తిరజిల్ వైత తాడాళం తాళనవీర్ తక్క కీర్తి అరుమరయం తిరల్నాన్கும் வெள்வியெங்கும் அங்கங்களவையாரும் விஷயங்களேடும் தெருவில் மலிவிழா வளமும் சுரக்கும் கழிச்சீராம விண்ணகரே சேர்ப்பி நீரே. பெரிய திருமணியில திருமங்கையாளர் வாசனம், அற்புதమైన வாசனம். సీర్గాళి అంటారు. సీర్గాళి అంటే గోవిందరాజు ఆ కాలంలో మన ఆంధ్రదేశంలో ఘంటసాల పాట అంటే గొప్పది, చాలా విషయం కదా. అలాగే సీర్గాళి గోవిందరాజు అంటారు. వాళ్ళు బ్రహ్మాండంగా పాడతారు. ఆ క్షేత్రం ఆ ఊరికి ఒక పెద్ద పేరు. అటువంటి సీర్గాళిలో ఒక సమయం జ్ఞాన సంబంధం అని ఒక మహానుభావుడు అద్వైతంలో ప్రసిద్ధి అయ్యేవారు. ఆయన ఎట్లా అంటే శైవం, శుద్ధ శైవం. ఎట్లా అంటే శివుడు లాగా ఏ దైవం లేదని చెప్పేవారు. జ్ఞాన సంబంధం అంటారు. వారికి సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణంగా అనుగ్రహించేవారు. వాళ్ళు అవును ఉంటున్నారు. అటువంటి సమయంలో తిరుమంగయ్యాళ్ళవారు దివ్యదేశ యాత్రలో ఒక్కొక్క క్షేత్రం వెళ్ళే సమయంలో ఆ శీర్గాడి తాడాలను చల్లది వెళ్తున్నారు. తిరుమంగయ్యాళ్ళవారు శిష్యులు ఉన్నారు. నీరు మీద నడపాన్ నిడైలు మరవాన్ తాడువాన్ తోరా నీరు మీద నడపాన్ ఒక శిష్యుడు. శిష్యుడు అంటే జలం ఉంటే తటాలు ఉంటే ఆ నీళ్ళు మీదనే కలిసిపోయే ఒక శిష్యుడు. ఎక్కడైనా దొంగతనం చేస్తే అట్లా ఇట్లా దారి చూసుకొని పోవాల్సిన అవసరమే లేదంట. ఇక్కడి నుంచి ఒక నది వస్తే ఆ నదిలోనే అట్లనే పైన నడిచిపోతారు. అటువంటి శిష్యుడు నీరు మీద నడప నిడలికి మరేవా. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆ నీళ్ళలో పోయి అట్లా నింపితే ఆయన శరీరంతో
ఎవరయ్యా నువ్వు అన్ని ఇచ్చినా అని ముందు ఎత్తి పైకి చూస్తే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. వెంటనే భగవంతుడు ఆ స్వామికి తిరుమల దర్శనమిచ్చారు. మిన్నూరువాయి మున్నూరువిల్ వేదనాట్కాయ్ విడక్కుడియాయి ముళంచెழுந்த తింగళ్ తారాయ్ అని తిరునెడుంతాండకం అని గ్రంథం రాశారు. అదే మొట్టమొదలు తిరుమల వారి భాషలో తిరునెడుంతాండకం అంటారు. అది దివ్యదేశంలో సేవాకాలం చేసినప్పుడు చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ముళక్కదిలై కురుంగుడియుల్ విలై అధీన ఉత్సవంలో చాలా విశేషంగా సేవలు చేస్తారు. అటువంటి మాసం మిన్నూరు వాయి మున్నూరు వేలు అప్పుడే మొట్టమొదలుగా తిరునెడుంతాండకం రాశారంట తిరుమంగయ్యాడు. అటువంటి తిరుమంగయ్యాడు సీరుగాడికి వెళ్ళారు. వారి శిష్యులు సదా శిష్యులంట మనవే పరగాలని సరిగా తిరుమంగయ్యాడు వారి సరిగా హెచ్చరిక చెప్తూ వస్తున్నారంట. ఆ ఊళ్ళో తిరుజ్ఞాన సంబంధమే కాదు ముఖ్యమైన వ్యక్తి. ఆయన శుద్ధ సైనుడు కాదా. అటువంటి స్థలంలో తిరుమంగయ్యాడు శ్రీవైష్ణుడు ఈయనేమో హెచ్చరిక ఎవరైనా హెచ్చరిక ఇక్కడ రమ్మండి. ఈ ఊర్లో అక్కడ ఇక్కడ హెచ్చరిక తిరుమంగయ్యాడు. ఇవన్నీ ఇక్కడ తిరుజ్ఞాన సంబంధానికే ప్రాధాన్యం. ఆయన పెద్ద కవి కాబట్టి ఇక్కడ ఆ స్వామి ఒక తాడాల శ్రీకాళి పెరుమాళ్ళు ఎక్కడ ఉన్నారంట ఒక కడవ లోపల పెట్టారంట. ఆ కాలంలో శ్రీకాళి తాడాల పెరుమాళ్ ఒక ముసలాయన ఒక అమ్మవారు ఉన్నారంట. వాళ్ళ ఇంట్లో బియ్యం పోసేటట్టు ఒక గడవ ఉంది. ఆ గడవ లోపల ఆ స్వామి ఉన్నారంట. ఏమంటే శైవ ఆధిక్యం ఎక్కువ ఉండింది కాబట్టి స్వామికి ఆరాధన చేస్తారు, పూజలు చేసి మళ్ళీ లోపల తీసుకెళ్తారు. అటువంటి సమయం అంటే ఆ తిరుజ్ఞాన సంబంధం కాదు. అక్కడే మీరు తిరుమంగయ్య వారు వెళ్ళారు. ఎవరైనా అడిగినప్పుడు ఆ కవి ఆసు కవి షట్ప్రబంధ గతం శాక్తం మూర్తిం కలిగమాశ్రయ చతుష్కవి శిఖామణి నాలుగవి పెరుమాళ్ మా తిరుమంగయ్య వారు అంటారంటే వినంత నాలుగవ కవి అని అన్నారంట. వీళ్ళు 4, 8, 9 అవంతా మా అవసరం లేదు. ఇక్కడ ఏ కవిత్వం చెప్పకూడదు. అట్లా చెప్పాలంటే మా తిరుజ్ఞాన సంబంధాలు ఉన్నారు మా గురువు. వారి దగ్గర వచ్చి వారు ఏమేమి అడుగుతారో దానికి జవాబు చెప్తే ఇక్కడ రావచ్చు, లేకపోతే ఇక్కడ అవకాశమే లేదండి. అయితే మీ రాజన్ రమ్మనండి అడిగితే దానికి జవాబు చెప్తాము. అయితే జ్ఞాన సంబంధం శిష్యులంతా అక్కడికి వెళ్ళి ఏమో తిరుమంగయ్య వారు పరగాలని ఒకరు వచ్చినారంట. ఆయన కవి అంట. మేమేం చెప్పకూడదంటే నేనెందుకు చెప్పాము, మేము దివ్యక్షేత్రం యాత్ర చేస్తున్నాం, మేము పోయే చోట్ల మేము చేస్తున్నాం, మీ దగ్గర రాలేదు, మా ఊరికి పోయేదానికి మీరే కూడా చెప్పడం అని అట్లా అన్నారంట. అయితే రమ్మను అని తెలిసినారంట. అటువంటి సమయంలో జ్ఞాన సంబంధం చాలా ప్రశ్నలంతా అడిగినారంట. విశిష్టాద్వైత ఒక్కొక్క దానికి సమాధానం విశేషంగా చెప్తున్నారు. లాస్ట్ లో సరే మీరంతా కవిత్వం పాడుతున్నారు కదా, నేను చెప్పేటప్పుడు ఒక కవి పాడాలి. దాంట్లో లెక్కలు ఉండాలి, వృత్తం ఉండాలి, ఛందస్సు ఉండాలి, ఈ భగవంతుడు ఈ ఊరు అన్ని కలిపి ఉంటారు. అటువంటి పాటలు పాడితే మేము ఒప్పుకుంటామని లాస్ట్ లో అడిగినారు. అప్పుడే ఒరుకురాయ్ ఇరుడిలం మూవడి మన్వేండి ఉలగనెత్తు ఈరడియారుడికి ఒరుకురాయ్ ఒక వామనావతారం అన్నారట. ఒరుకురాయ్ ఇరుడిలం 2 అడుగులు నాకు భూమి ఇస్తే చాలని అడిగినారు కదా. ఒరుకురాయ్ ఇరుడిలం మూవడి మన్వేండి. ఈ భగవంతుడు వామనావతారం అడిగితేమో 3 అడుగులు కానీ దొరికిందేమో 2 అడుగులు. ఒరుకురాయ్ ఇరుడిలం మూవడి మన్వేండి ఉలగనెత్తు ఈరడియారుడికి. 14 భాగములో 14 పూర్తిగా ఈయన తిరువడితో చెప్తున్నారంట స్వామి. ఒన్ను తడగమన మావని చిరైలు అయితే లాస్ట్లో వామనావతారంలో
స్వామి ఈ లోకం ప్రపంచం అన్ని నాదే, నేనే ఇస్తున్నానని అహంకారంతో ఉన్నాను. ఇవన్నీ నాది కాదు, అన్ని నీదే, నీ సొమ్మే, నువ్వు అనుగ్రహించాలని అన్ని దొరికింది నాకు, కాబట్టి ఈ వస్తువులంతా నీదే అని శరణాగతి చేసినాడు. అప్పుడు భగవంతుడు త్రివిక్రమత్వరణాంబుజద్వయం మదీయముద్ధానమలం కరిష్యతి, ఆయన శిరస్సు మీద పాదాన్ని అనుగ్రహించాడంట వామనావతారం. ఒన్నుం తడగమున మావలియచ్చిరయల్ వైత తాడాళని సీర్గాడిలో ఉన్న స్వామి వారికి తాడాళని పేరు. కాళాళం తక్క కీర్తి, ఆయన ప్రభావం ఎటువంటిది? అరుమరయం తిరల్నాను, అరుమరై అద్భుతమైన శృతి వాక్యం. వేదంలో ఈ ప్రపంచంలో ఏమీ కాదా, అన్నిటికీ ఆధారమే వేదం. యస్య విశ్వసితం వేదాః, వేద ధర్మమే ముఖ్యమైనది. వేదంలో అన్ని విషయాలు ఉన్నాయి, వేదంలో కాక ఇది ఏ దాంట్లో ఏది, దీన్ని చూసే మిగతాదన్నీ వచ్చింది. కాబట్టి అటువంటి తక్కగీర్తి అరుమరయం తిరల్ నాన్నుం వేదం, 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అంటారు. 4 వేదం, 5 వేమి, 5 యజ్ఞాలు. యాగం అంటే దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞ అని 5 యజ్ఞం ఉంది. ఆ 5 యజ్ఞం చేసేవాడు. నాన్మరయం తిరన్నాన్ను వేల్వియన్ను అంగంగళ అమయారు, ఆ వేదానికి 6 అంగాలు. నిన్న ఉయ్యుమారండి నినేవారు. ఇషైగళం సప్తస్వరము, సప్తస్వరంలో అన్ని ఉన్నాయి కాబట్టి సామవేద సారం సప్తస్వరం. అంగంగళవయారు విషయగళేరు తెరివిల్మలిమిడ, ఈ ఊరు ఎంత సుభిక్షమైనది. ఎక్కడ చూస్తే పూర్తిగా పొలాలు, ధాన్య సమృద్ధి, ధన సమృద్ధి ఉంది. కాబట్టి ఇటువంటి క్షేత్రం అన్నారట. తెరివిల్ మలిమిడ వడము చురకు కావి శ్రీరామ విన్నగరే సేర్పిన్నీయే, మీరు వెంటనే ఏం చేయాలి? శ్రీరాముని వెళ్ళి ఆ తాడాళం స్వామిని దర్శించాలి అని ఆడవారన్నారంట. ఈ కవిత్వం, కవినయం, ఈ లోకంలో ఉన్న అన్ని విషయం, ఆ ఊరు క్షేత్ర మహాత్మ్యం అన్ని చెప్పారు తిరుమల ఈ భాషలో. అప్పుడు తిరుజ్ఞాన సంబంధం దాని చేతిలో ఉండే వేలు ఆయుధం ఉండింది. సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్యోం 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 ఇంద్రాగచ్చ హరిమాగచ్చ మేధావితే అని వారి చేతిలో ఉండే ఆ వేల ఆయుధం ఉంది కదా, ఆ వేలాయుధాన్ని తిరుమంగయ్య వారికి తిరుజ్ఞాన సంబంధం అని అద్వైతి అయిన పరమశివభక్తుడైన వారు ఏం చేశారు? మీ కవిత్వం, మీ వైష్ణవత్వం చాలా ఉత్కృష్టమని అప్పుడే ఇచ్చేశారంట. అదే మానవేల్ పరకాలం కలియన్. అప్పటి నుంచి తిరుమంగయ్య వారికి వేల పూటవది రాశారు. పెళ్లి కూడా చేతిలో వేలాయుధం ఉంటుంది. అది ఎప్పుడు ఇచ్చినారు, ఎవరు ఇచ్చినారంటే, వేలంటే సుబ్రహ్మణ్య స్వామికి మాత్రం కాదు, వెంట్రు పగలడుకు నింగయ్యలు వేలుకోవచ్చు అని కనుక తిరుబావుల ఆటలు అనుగ్రహం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వేలాయుధాన్ని తిరుజ్ఞాన సంబంధం ఇచ్చినారంట తిరుమంగయ్య వారికి. ఆ తిరుమంగయ్య గురుగురా ఇప్పుడు ఈ అవతారం ఏం చేయడం అంటే, ఓంకి ఉడగడంత మహాబలి యజ్ఞం. మహాబలి అంటే ప్రహ్లాదో హవైకాయాధవ విరోచనగ్గు స్వం పుత్రమపన్యధత్త. నృసింహావతార కాలంలో స్వామికి అపరిమితమైన కోపం వచ్చింది. ఏ కోపం ఎందుకు వచ్చిందంటే, ఎంత కోపము కలిగినదో నువ్వు రాక్షసాంత కూడా అయిన సమయంలో కదా. ఈ కోపం ఎందుకు స్వామికి వచ్చిందంటే, హిరణ్యకశిపుడి దగ్గర నృసింహస్వామికి ఎక్కువ కోపం వచ్చింది. ఈ మానవుడు చిన్న పిల్లవాడు, ఈయన ఈ ప్రహ్లాదుని పరమ భాగవతోత్తముడు, వీరిని ఇంత కష్టపడినాడు చేసినాడు కదా, కాబట్టి ఆయన మీద అంత కోపం వచ్చిందంట స్వామికి. అటువంటి నరసింహస్వామి లాస్ట్ లో అవతారం
అటువంటి కులంలో అమ్మవారు ఉంటుందంట. అమ్మవారు లేక స్వామికి ఏ చేత పడదు. అందుకే మన సాంప్రదాయంలో తిరువిల్లా తేవరై తేరే మింతేవు అని ఆడవారు. తిరువిల్లా తిరుగుక్కుం తిరువాగియ శిల్వా దైవత్తిక్ అరశేషయ్య కన్నా. ఒక్కొక్క దానికి ఆడవారి భాషలో చూడాలి. అదే ఆడవారి దివ్యప్రబంధం అర్చావతారాన్ని అత్యద్భుతంగా చూపిస్తున్నారు. తిరు అంటే మహాలక్ష్మి, తిరువుక్కుం తిరు ఆగియ శిల్వా అమ్మవారికి అనుగ్రహం చేసే స్వామివారు. ఇప్పుడు స్వామివారికి అమ్మవారి దగ్గర ఏం పని కాలేదంట. అప్పుడు నరసింహావతారంలో అహోబిల క్షేత్రము అమ్మవారు వచ్చినారు కాబట్టి సుముఖులు అక్కడికి వచ్చారు. అహోబిలందలే శంచులక్ష్మి వైవాహికోత్సవం వాసంతికా పరిణయం అని మన అహోబిలపట్నం పూర్వాచార్యులు అద్భుతమైన ఒక కావ్యం రాశారు. వాసంతికా పరిణయం అని శంచులక్ష్మి అమ్మవారు పెళ్లి అహోబిల క్షేత్రంలో జరిగింది. అటువంటిది జరిగింది అహోబిల క్షేత్రం. అప్పుడు అమ్మవారు చూసి మీరెవరంటే అమ్మవారు రాఘవత్సే భవత్ సీత సాక్షాత్ వైకుంఠంలో ఉన్న అమ్మవారు లక్ష్మీదేవి ఇక్కడ ఈ అహోబిల క్షేత్రంలో పుట్టిందని తెలుసుకున్నాడు. అమ్మవారికి స్వామివారికి విశేషమైన పెళ్లి ఉత్సవం. అందుకే పెళ్లి ఉత్సవం లక్ష్మీ నరసింహస్వామికి చాలా గొప్ప. అహోబిలంలో పెళ్లి ఉత్సవం అంటే చాలా విశేషం. తిరువుక్కుం తిరువాగియ శిల్వా ఆ ప్రహ్లాదుని చూసి లాస్ట్లో హిరణ్యకశిపుని వధం చేసి మడి మీద కూర్చోబెట్టుకున్నాడంట. కూర్చోబెట్టి ప్రహ్లాద ఇప్పుడు నీ ప్రార్థన. అప్పుడు అమ్మవారు కూడా భయపడిపోయింది కదా, ఎవ్వరు దగ్గర రాలేదు. దేవతలంతా నిత్య సూర్యులంతా స్తోత్రం చేస్తున్నారంట. యన్నామస్మరణాత్ సర్వోమియం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే శ్రియాచ భద్రయా చుట్టః యస్తం భద్రం నమామ్యహం సాక్షాత్ సకాలే సంప్రాప్తం మృత్యుం శత్రుగణానపి భక్తానాం నాశయేద్యస్తు మృత్యుం నమామ్యహం. మృత్యుం నమామ్యహం. యమ భయమే లేదు. నరసింహస్వామిని ఉపాసన చేస్తే యమ భయమే ఎవరుకుంటుందట. అటువంటిది అద్భుతమైన నరసింహస్వామి. అందరూ భయపడుతున్న అమ్మవారు వచ్చిందట. అప్పుడు మడి మీద కూర్చోబెట్టి అమ్మవారు కూడా భయపడింది. ప్రహ్లాదని మడి మీద కూర్చోబెట్టినాడు. ప్రహ్లాద నీకు వరమిస్తాము, ఏం కోరుక మాకేముంది, కానీ నేను తప్పకుండా వరమివ్వాలంటే మా తండ్రి గారిని మీరు సీల్స్ పరేసినారు కదా, సంహారం చేసినారు కదా, ఆయన ఉత్తమమైన మోక్ష సామ్రాజ్యంలో ఎప్పుడు కైంకర్యం చేసేటట్టు ద్వారపాల కైంకర్యం మరి ఇవ్వాలి, మోక్షం అందించాలి అని ప్రార్థన చేశారు. ఇంకా ఒకటి అంటే మా పరంపరలో ఎవరు వస్తారో ఇంకా ఎవరిని నేను సంహారం చేయను అని మీకు వరమివ్వాలి. ఆ ప్రహ్లాదుని ఒక దౌహిత్రుడు పౌత్రుడే మనవుడే ఈ మహాబలి. కాబట్టి ఈ మహాబలిని భగవంతుడు సంహారం చేయడానికి అవకాశం లేదు. సంహారం చేయని ప్రతిజ్ఞ ఇచ్చినాడు. కాబట్టి ఆ ప్రహ్లాదుని ఒక కారణాని కోసం మహాబలి వేడిలో మాబలి వేడిల్ మానురువాయించింది మహాబలి యజ్ఞం. ఆ మహాబలి యజ్ఞంలో అందరూ వస్తున్నారు. వస్తున్న వాళ్ళంతా ఏమేమి కోరుకుంటున్నారో ఏమేమి అడుగుతున్నారో వాళ్ళందరికీ అన్ని ఇస్తున్నారు. ఒక పళ్ళం నిండగా వైడూర్య వజ్రం మళ్ళీ బంగారు వెండి ఇటువంటి ఇస్తున్నారు. అటువంటి యజ్ఞం చేస్తే దాన ధర్మం మంచిగా చేయాలి. కోపం రాకూడదు. యజ్ఞంలో కోపం వస్తే పాడైపోతుంది. కోపం రాకూడదు. యజ్ఞ నియమాలు చాలా ఉన్నాయి. అటువంటి యజ్ఞంలో ఏ దోషం రాకుండా ఉండాలని కాబట్టి విశ్వేశ్వరుడు సమారాధన చేస్తున్నారు. అన్ని భోజనం అందరికి వచ్చేవాళ్ళు కదా, భోజనం ఒక చోట ఇంకొక చోట అన్నవదామో ధనవదామా భిక్షవద అన్ని ఇస్తున్నారు. అటువంటి సంశయంలో యజ్ఞ వాటికలో సాక్షాత్ పరమాత్మ కశ్యప పశ్యకో భవతి. కశ్యప అతిథికి ప్రార్థన చేసుకునేదానికి భగవంతుడు శ్రీమన్నారాయణుడే వామనావతారం చేశాడు. ఆ వామనుడు అంటే పొట్టివాడు. ఈ పొట్టివాడంటే సామాన్యుడు మన గ్రామాల సినిమాల్లో చూస్తే కూడా పొట్టిగా వస్తే కొద్దిగా నవ్వుతాం మనం. అటువంటి పొట్టివాడు కాదు, నేను సామాన్యుడు కాదు. పొట్టివాడంటే లోకమందరినీ లోపల పెట్టుకొని పొట్టిగా వేషం ధరించుకొని వస్తున్నాడు. క్రమం జగతే కపటవామనజాముపేతః త్రేధాకరీ ససభవాన్ విదతే పదాని. అక్కడ మహాబలి యజ్ఞ వాటికలో మానురువాయ
కృష్ణార్జునం చేతిలో సమిత్పాణి శ్రోత్రియం పవిత్రం ఉండాలి. పవిత్రం అంటే చరణం పవిత్రం వితతం పురాణం ఏన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అని వేద కవినుడు అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివా యస్మరే పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. అపవిత్రం ఎక్కడ చూస్తే దోషమంతా పోగొట్టారంటే అక్కడ అపవిత్రమైన పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రం చేసేవారు ఎవరంటే సుదర్శనమూర్తి చక్రతాడు. చక్రతాడు ఎక్కడ ఉన్నారో అది పవిత్రమైనది. అందుకే స్వామివారికి విశేషమైన తిరుమంజనం చేయాలని బ్రహ్మోత్సవం చేస్తే లాస్ట్లో ఆఖరి రోజు 9వ రోజు చక్రతీర్థ స్నానం అంటారు. ఈ సుదర్శనాడు వారు ఆ కోనేటికి వెళ్ళి వారు స్నానం చేస్తేనే ఆ తీర్థానికి శుద్ధం. కాబట్టి దానికి చక్రతీర్థం అవభృత స్నానం. పునం దర్శయ పునం వసవ పునాద్ వరుణ పునాద్వధమర్షణ అని అవమర్షణం సూక్తం ద్వారా సుదర్శనాడు వారు చక్రతాడు వారి కోనేటిలో ముగ్గి మళ్ళా మనమంతా స్నానం చేస్తే అవభృత స్నానం చేస్తే జన్మ జన్మాంతర పాపమంతా మన దగ్గర నుంచి పోయి మనకు సుకృతం లభిస్తుంది అని శాస్త్రం. కాబట్టి చక్రతీర్థ స్నానం అంటారు. ఈ మావలి మానవులు చెంది ఇక్కడ వెళ్ళి 3 అడుగులు అడిగినారంట. ఈయన ఉండేది 2 అడుగులు, 3 అడుగులు నాకు భూమి దానం చేయాలా. ఆయన చెప్పారు పెద్ద ఏం చాలా సామాన్యం ఉంది, ఇంకా గొప్పగా పెద్దగా ఏమో అడుగు అది ఇచ్చేస్తా, ఇదే వద్దు అంటారు. ఎన్నుడయ పాదత్తాడి అనడప్ప బొమ్మడివన్ నాకు ఏమొద్దు, నేను చెప్పేది నేను అడిగేది ఇవ్వండి సార్. ఇప్పుడు ఆకలి ఉండే వారికి అన్నం పెట్టాలి, దప్పిగా ఉండేవాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. మంచిగా దప్పి ఉండేప్పుడు మంచి వస్త్రం పట్టు వస్త్రం కదా వస్త్రం అంటే ప్రాణం పోతుంది, నీళ్ళు ఇవ్వాలంటారు. ఎవరికి ఏ కాలంలో ఏ సమయంలో ముఖ్యమో దాన్ని ఇస్తే కడుపు ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టాలి. అటువంటి సమయంలో వేరేది ఇస్తే అది సామాన్యం కాదు కదా. అలాగే నాకు ఏమొద్దు, ఎన్నుడయ పాదంతాళ్ జ్ఞానలప్ప మువ్వడివన్ మన్నాదరిగెన్ను వాగిరప్ప. 3 అడుగులు భూమి దానం చేయండి చాలు అంటే పక్కన శుక్రాచార్య వారి గురువు కూర్చున్నారు. ఏ మహాబలి నువ్వు మోసం పోయే భయపడవద్దు, నేను అనుకో నువ్వు గురువు నేను పక్కన ఉన్నాను. ఆయన వచ్చినవాడు క్రామం జగత్ కపట వామనకాముకేత. వామనుడు అంటే సామాన్యుడు కాదు, కపట వామనం. ఈయన వచ్చినప్పుడు చేతిలో పవిత్రం మౌంచి ధారణం, మళ్ళీ కృష్ణార్జునం ఇవన్నీ వేసుకొని అమ్మవారు నేను ఎక్కడ వెళితే కూడా అమ్మవారు పక్కనే వస్తారు కదా, అమ్మవారు కదా స్వామి. అప్పుడు అమ్మా నేను పోయేది ఇప్పుడు బ్రహ్మచారి వేషం కాబట్టి నువ్వు నా ఎమ్మడి రావద్దు అని అన్నాడు. ఇదేం అన్యాయం, ఎట్లా మీరు ఎక్కడ వెళితే నేను వస్తాను. శ్రీమద్ రామాయణంలో రాముల వారు అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళినప్పుడు పితృవాక్య పరిపాలన చేయడానికి 14 సంవత్సరం పితృవాక్య పరిపాలన. రాముడు వెళితే లక్ష్మణుడిని చూసి నువ్వు చెన్నార్పడేమ మీకు కైంకర్యానికి నేను వచ్చాను. రాముడు అంటే అమృతం సిద్ధ సంబంధం. లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. అప్పుడు సీతమ్మని చూసి అమ్మ పెద్దవాళ్ళు దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి వాళ్ళంతా ఉన్నారు. అడవిలో మంచిగా స్థలం ఉండదు, నిద్రపోయడానికి మంచి చోట ఉండదు, ఆహారాలు ఉన్నాయి. నువ్వు జనకనందిని కాబట్టి అమ్మ నువ్వు వద్దు, నువ్వు ఇక్కడే ఉండి సౌఖ్యం ఉండదు. ఏంటి నేను వస్తాను మొండి చేసిందంట. వద్దు అంటే నువ్వు వినవా, వద్దు అంటే మీరు చెప్తానే నేను ఉంటానా, వస్తాను. ఈ కాలంలో కూడా చూస్తాం మనం ఏమన్నా ఇంట్లో ఒక గట్టిగా మనం ముందుగా చెప్తే వాళ్ళకి వెంటనే ఎక్కడ నీళ్ళు ఉందో లేదో వాళ్ళ నుంచి దారి
మళ్ళీ అడవిలో వెళ్ళినప్పుడు కర దూషణ వాడంతా యాగయజ్ఞం చేసినప్పుడు కరదూషణుడు వచ్చినాడు. ఆ వచ్చినప్పుడు వారిని చూసి వాడు ఎట్లా వస్తున్నారు, 14,000 రాక్షసులు సరే వస్తున్నారు. త్రిశిర శిరస్క్రియతి విరనిరాస వాసనగర దూషణ జలనిధి శోషణ ఘోషిత ఋషిగణ ఘోషిత విజయ ఘోషణ కరతర కరతరు కంటన చండ పవన ద్విసప్తరక్ష సహస్రణలవణ తిస్సప్తరక్ష సహస్రణలవణ విలోలన మహాకళభ అసహాయ సుంద అనపాయ సారస 14,000 రాక్షసులు ఒకే టైం వచ్చినారంట. ఎక్కడో మేఘం వచ్చినట్టు వచ్చినారంట. రాముల వారి దగ్గర యుద్ధానికి వచ్చినాడు. అప్పుడు లక్ష్మణ పక్కన ఒక గుహ ఉంది, ఆ గుహలో సీతమ్మని కూర్చోబెట్టి నువ్వు అక్కడ పక్కన రక్షణ చేయడానికి పక్కన ఉండు, నేను వీళ్ళందరినీ చెడగొడతాను. అప్పుడు లక్ష్మణ అన్నా అదే కాదు, నేను కూడా మీ పక్కన ఉండి యుద్ధం చేస్తాను మీ వరకు. ఏమంటే 14,000 రాక్షసులు కాదా, అది సామాన్య కాదు, కాబట్టి నేను కూడా ఉన్నానంట. అప్పుడు రాముడు చెప్పానంట, నేను ఏదో ఒక దానికి రహస్యానికి చెప్తున్నాను, నువ్వు అక్కడే ఉండు అన్నాడు. సరే అన్నా చెప్తే వెంటనే వెళ్ళింది. 14 రాక్షసుని స్వామివారు రామచంద్రమూర్తి అనాయాసంగా చంపినారు. లాస్ట్లో అమ్మ సీతమ్మ అక్కడి నుంచి చూస్తుంది. చూసినాక 14 రాక్షసుని సంహారం చేసినట్లే బాణంతో ఒళ్ళంతా తగిలింది కదా, సీత అక్కడి నుంచి చూసిందంట. రాక్షసు నిరసనం చేసినాడు స్వామివారు, అట్లా కూర్చున్నాడు గంభీరంగా, ఒళ్ళంతా రక్తం వస్తుంది. అక్కడి నుంచి సీత ఓడి వచ్చి సంబ్రహ్మ సముద్రుంబిక సర్వేశ్వర భావ సకృత్ ప్రపన్న జన సంరక్షణ వీక్షిత వీరా సత్యవ్రత. అమ్మవారు నుంచి ఉరుగా నుంచి స్వామి వారిని ఆలింగనం చేసుకున్నారంట సీతమ్మకి. అక్కడ క్రికెట్లోని ఒక గేమ్ ఉంది కదా, ఆ గేమ్లో ఎక్కడైనా ఆటలు ఆడినప్పుడు బాల్ పైన తగిలితే, బ్యాట్ ఏమైనా తగిలితే వాళ్ళకి ఏమైనా వచ్చిన ఇదంటే వెంటనే అక్కడి నుంచి ఫస్ట్ ఎయిడ్ వస్తారు. వాళ్ళు వచ్చి మందు ఇచ్చి పెద్దగా ఉంటే హంటే చేస్తారు, లేకుంటే వారే ఒక 2 minutes ఇలా చేసుకొని మళ్ళీ ఆడతారు. ఇక్కడ ఏమైందంటే స్వాముల వారి మీద త్రివేణిగా ఒక రక్తం అంతా అమ్మవారు సీతమ్మ దేవి అమ్మవారు వచ్చి ఆలింగనం చేసుకుంటే పూర్తిగా కడవడగా చతురగతి విహరణ చతుర కపికులపతి హృదయ విశాల శిలాతల దారుణ శిలీముఖ పూర్తిగా మంచిగా అయింది. అప్పుడు 14 రాక్షసుని వధం చేసినప్పుడు అప్పుడే సీతమ్మ తీసుకుంటుందా, నేనేమో మా భర్త సామాన్యుడు అనుకున్నాను, 14,000 రాక్షసుని ఒక నిమిషం ముహూర్త కాలంలో అందరూ చెడగొట్టారు కాబట్టి ఇప్పుడే రామ ప్రభావం తెలిసింది అమ్మ. అందుకే చూపించినాడు. అప్పుడు ఏం చేసినారంట, యుద్ధంలో ముందు ఒక అడుగు వెనక వచ్చినారంట. ఎందుకు వెనక వచ్చినారంటే ఇది కూడా దృష్టాంతం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాక్ ఫుట్ పెట్టుకున్నాం కదా క్రికెట్లో, అలాగే రాముల వారు ఒక అడుగు వెనక పెట్టారంట, బ్యాక్ ఫుట్ చేసినారంట. ఎందుకంటే వాళ్ళు అటాక్ చేసేది 14 రాక్షసులు దగ్గర వచ్చినారంట. దగ్గర వస్తే బాణ ప్రయోగం చేయడానికి ఇంత స్టెప్స్ ఉండాలని శాస్త్రం ఉంది, ఇది యుద్ధ శాస్త్రం. కాబట్టి వెనక వచ్చి వాళ్ళని నిరసనం చేసినారంట. అది కాదు, ఇక్కడ ఆయన పక్కన ఉంటే కూడా ఎక్కగానే అడ్జస్ట్ చేస్తాడు. ఒకే మాట, ఒకే బాణ, ఒకే పత్రి, ఓరి బిల్ ఓరి సుల్ అంటారు. అన్ని చేసేవాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. కానీ ఎందుకంటే అక్కడ మొదలు ఉంటారు సీతమ్మ నన్ను చూడలేదు కాబట్టి ఒక అడిగి వెనక వచ్చి అమ్మవారికి దర్శనం చూపించినాడంట. అటువంటి రాముల వారి ఒక పరాక్రమం అద్భుతమైనది. ఇక్కడ ఏమంటే 3 అడి వెనుక 20 మందిని 3 అడుగులు అంటే 3 అడుగులు నాకు కావాలన్నారు. సరే శుక్రాచార్య పక్కన కూర్చోండి, వచ్చిన వారు సామాన్యుడు కాదు, మౌంచి అధీనం అన్ని పెట్టుకొని అమ్మవారి లోపల ఉంది కదా, ఆ అమ్మవారిని దాచి పెట్టుకొని వస్తున్నాడు కాబట్టి నువ్వు మోసం పోవద్దు అని అంటాడు. వచ్చిన వారు ఎవరు? పరమాత్ముడు నారాయణుడే కదా, ఆయనే వామనావతారం చేసినాడు కదా. అటువంటి వారికి నేను ఇస్తే ఇంకా నాకు విశేషం కాదా, నాకు భాగ్యమే కాదా అని మళ్ళీ అన్నాడంట మహాబలి.
దర్భపత్రి ఉండి ఆ నీళ్లు చల్లి తర్వాత ఇచ్చేది. అలాగే ఇప్పుడు కూడా నేను 3 అడుగులు భూమి ఇవ్వాలి కదా, దానికి కిడ్నీలో నీళ్లు ఇవ్వండి అంటున్నారు స్వామి. ఆయన శుక్రాచార్య చూశాడు, సరే ఈయన మోసం పోతాడు మన శిష్యుడు కాబట్టి మనం ఏం చేస్తాం, దాంట్లో పోయి కూర్చుంటాం. కూర్చొని నీళ్లు బయటకు వచ్చేదే కదా, ఇది ఖాయమయ్యేది కాబట్టి నీళ్లు బయట రాకుండా మనం చేస్తామని కూర్చున్నాడు. శుక్కిరంకన్నై తురుంబాల్ కళరియ శక్కర కయ్యమే అచ్చో అచ్చో. శుక్కిరంకనే అప్పుడేమి సాక్షాత్ పరమాత్ముడు వచ్చినవాడు భగవంతుడు కదా, అప్పుడు చేతిలో బ్రహ్మచారి కదా, పవిత్రం ఉంటుంది. పవిత్రం ఉంటేనే పరిశుద్ధం. అందుకే తిరువారాధన చేసే కాలంలో, జపం చేసే కాలంలో చేతిలో, మన ఇంట్లో కూడా వైదిక కర్మాలు చేసినప్పుడు పవిత్రం తలుచుకుంటాం కదా, ఆ పవిత్రం ఉండేది శుద్ధం. ఆ కర్మానికి అదా ఆ కర్మలో మంచిది చెడ్డదంటే, ఇప్పుడు మంచిది చెడ్డంటే పితృ కైంకర్యం, మాతృ కైంకర్యం ఇటువంటివి చేయాలంటే ఆ గర్భం 1, 3 అట్లా ఉండాలి. వైదికం వివాహం, ఉపనయనం, సీమంతం ఇటువంటి దాంట్లో 2 పిల్లలు, దానికి కూడా తేట ఉండదు. 2 పిల్లలు 3 పిల్లలు ఆ పవిత్రం ఉండాలి. ఆ పవిత్రంతో స్వామి ఏం చేసినారంట, శుక్కిరణ్ కన్నై ఆ బొర్రవుది కదా దాంట్లో నుంచి పవిత్రాన్ని అంటారు కూర్చున్నాడు. శుక్రాచార్య నేత్రం పోయింది, కన్ను పోయింది. కన్ను పోయినా బయట వచ్చి స్వామి నన్ను కమించాలి, నేనే చేస్తున్నాను అనుకున్నాను, ఇచ్చేవారు ఆయన, తీసుకుంటేవారు మీరు, కాబట్టి నేను మద్యం వేరు చేస్తాను, నాకు కూడా శిక్ష ఇచ్చారు, నన్ను క్షమించాలని స్వామి కాళ్ళ బాధాలు. శుక్కిరం కన్నై తురుంబాల్ కడరియ శక్కరం కయ్యని. ఈ పవిత్రం సామాన్యం చేస్తుందా? ఈ పవిత్రం ఏమిటంటే ఆయన సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. సుదర్శన మహాజ్వాల, సుదర్శనమూర్తి ఉన్నారే, ఆ సుదర్శనం మహాజ్వాల. శంఖం చక్రం చ చాపం పరసు మసిమిషం శూలపాశం కుశాంకం విప్రాణం వజ్రగేణం హరముసలగత కుక్కమత్యుత్తం జ్వాలాకేశం త్రినేత్రం జ్వలకడలనిభం హారకేయూరభూషం ధ్యాయే షట్కోణ సంస్థం సకల రిపుజన ప్రాణ సంహార చక్రం. సుదర్శనమూర్తి వైభవం పరిమితమైనది. సుదర్శనమూర్తి భగవంతుడు ఒక్కొక్క అవతారం చేస్తున్నారు. ఒక్కొక్క అవతారంలో 2 చేతులు, 4 చేతులు, 6 చేతులు, 8 చేతులు. అది కూడా సాలేదంట స్వామి గారికి. సుదర్శనావతారంలో 16 చేతులు పెట్టుకున్నాడు. ఎందుకంటే మనకు ఉండేది 2 చేతులు. దేవుడి దగ్గర మనం వస్తున్నాం, స్వామి మాకు అది నుండి బాబుకు పెళ్లి కావాలి, కుమారుడికి ఉద్యోగం కావాలి, మంచి ఇల్లు కొనాలి. మనం 2 చేతులతో అర్చన చేయించి స్వామి దగ్గర ఏమేమో ప్రార్థన చేస్తున్నాం. మనకు 2 చేతులు ఉంది కాబట్టి 2 చేతులతో ఆయన తిరుమడి చరణారవిందంలో భక్తితో ప్రేమతో పట్టుకుంటే 16 చేతుల ద్వారా ఆయన ఇస్తున్నాడంట. 16 చేతులు ఆయన ఎందుకు ఇస్తున్నాడు? ఏదై శక్తి స్తుతో దేవ ప్రసన్న శ్రీ సుదర్శన. ప్రసన్న మనం పిలిస్తే వెంటనే వచ్చే మూర్తి సుదర్శనమూర్తి. వారు ఏం చేస్తారంటే అజ్ఞానాంతస్య మే దేవ విష్ణో మార్గం ప్రదర్శయ. అజ్ఞానం మన మనసులో మాసు ఉంది, అజ్ఞానం అనే ఇరుడు చీకటి ఉంది. ఆ అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి మనకు జ్ఞాన మార్గాన్ని చూపించడానికి సుదర్శనమూర్తి భగవంతుడి దగ్గర. అందుకే సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. ఒక సూర్యుడే మనం గ్రహించలేము, కోటి సూర్య సమప్రభ అంటే సుదర్శన వైభవం ఎటువంటిది? అజ్ఞానాంతస్య మే దేవ విష్ణు మార్గం ప్రదర్శయ. శుక్కిరణ్ కన్నై తురుంబాల్ కడరియ. తురుంబ అంటే పవిత్రం. ఆ పవిత్రం ఎటువంటి వారంటే సాక్షాత్ సుదర్శనమూర్తి. శక్కర కయ్యనే అచ్చో అచ్చో శక్క విడత్తానే. ఆ శక్కర కయ్యం, చక్రం అంటే సుదర్శనమూర్తి. అచ్చి ఓకి ఉడగడంత. ఇప్పుడు ఇక్కడ వచ్చినారే స్వామి 3 అడుగులు కాదు అడిగింది. 3 అడుగులు అంటే లాస్ట్లో అక్కడ వచ్చినారు. శుక్రాచార్యుడు నేత్రం పోయింది, స్వామికి ధారవాతం చేశారు. ఆయన సంతోషం వచ్చిందంట. మనం ఎక్కడైనా ఉత్సవం జరుగుతుంది, ఈ ఉత్సవం పూర్తిగా జరగాలంటే ఒక 1000 రూపాయలు కావాలి పెట్టుకుంటారు.
1000 రూపాయలు ఒకరు అడగడానికి పోయే ముందు వారి దగ్గర పోవాలా. 1000 రూపాయలు ఉంటే ఈ ఉత్సవం ఇంట్లో ఒక పెళ్లి కానీ ఒక ఏదైనా వైదిక మంచి కర్మ పెట్టుకోండి. 1000 రూపాయలు 10,000 రూపాయలు ఉండాలంటే వారు పోయి అడగాలంటే ముందు ఏమండి బాగున్నారా, ఇట్లా బాగున్నారా, మీ బాబాలంతా బాగున్నారా, కుటుంబం అర్ధగంట సేపు మాట్లాడారు. అన్ని మాట్లాడి అదే మీరు మీ కుటుంబం మంచిది, ఎప్పుడు దేవాలయంలో మహోత్సవం అంటే మీరు అన్ని దానికి ఎప్పుడు ప్రతి సంవత్సరం మీ ఉత్సవం అంతా మీరు పాల్గొంటున్నారు, చాలా విశేషం. అలాగే ఈ సంవత్సరం కూడా అని అట్లా ఇట్లా చెప్పి తర్వాత ఈ ఉత్సవం కూడా ఉంది, అది కొంచెం మదిగ చేస్తామని వచ్చాము అని అంటే దాంట్లో ఏముందండి, ప్రతి సంవత్సరం చేద్దాం రాసుకోండి ఏమైనా సంతోషంగా అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే వారి దగ్గర అడిగేదానికి ఇట్లా ఇట్లా వచ్చేటప్పుడు సుధామ సిరివిని చూడడానికి వెళ్ళాడు. వీళ్ళకు బ్రాహ్మణో అష్టావింశో నక్షత్రాణం సమాన పుణ్యాని నక్షత్రాన్ని 27 నక్షత్రం అంటారు. బ్రాహ్మణోవా అష్టావింశో నక్షత్రం 27 నక్షత్రానికి 27 పిల్లలు ఉందని సంఖ్య, దానికి పైన కూడా ఉండొచ్చు. 27 సంఖ్య పెట్టారు. అటువంటి సుధామ శ్రీకృష్ణుడు ఇద్దరు గురుకుల వాసం చేశారంట శాంతిమణి మహర్షి ఆశ్రమంలో. వారి దగ్గర మీరు వెళ్ళండి వారు భార్య. ఇల్లులో ఉండే వాళ్ళకే స్త్రీలకే కష్టం అంతా తెలుస్తుంది, పురుష వాళ్ళకి ఎక్కువగా కష్టం తెలియదు. వీళ్ళు బయట తిరిగేది కాబట్టి వీళ్ళకు ఎక్కువగా ఇల్లు గురించి స్త్రీలకే మంచిగా తెలుస్తుంది. కాబట్టి మీరేమో పోతున్నారు వస్తున్నారు కృష్ణుడు మీరు పొద్దు నుంచి రాత్రి వరకు కృష్ణ ధ్యానం చేస్తున్నారు, మీతో పాటి బడిలో చదివినారంటున్నారు. ఆ కృష్ణుని చూసి మనం ఇంత కష్టపడుతున్నామే, మన పిల్లలంతా ఇంత కష్టపడుతున్నారే, దానికి మనం ఒక మంచి మార్గం చూపించడానికి మీరు వెళ్ళబడతారు. ద్వారా వెళ్ళి కృష్ణుని చూడండి రోజు చెప్తారు. ఆయనే మన వడము, ఆయన ఏమో వామిన మనసు వైకుంఠం పుట్టాడు, వైకుంఠాధిపతి ఆయనేమో పైన ఉన్నాడు, మనమేమో చాలా కింద ఉన్నాం. ఆయన చూడటం ఎట్లా, అదేమో అది పనికిరాదుమా, అటువంటి కాదు ఏం కాదు. ఎట్లయినా మీరు చూడండి లాస్ట్లో ఒకసారి చూడడానికి వెళ్ళాడు. చూడినప్పుడు భగవంతుని ఒక బయట వెళ్ళిన వెంటనే ఎవరు వచ్చినా లోపల చెప్తే సుధామ అన్నారు. అక్కడి నుంచి దుఃఖలాడి వచ్చి పరిగెత్తుకొని స్వామిని పక్కన కూర్చోబెట్టి ఆస్వాదించాలి, వాళ్ళకి షోడశ ఉపచారం చేసి నాకేం తీసుకొచ్చినా ఉంటారు. ఎవరంటే సర్వసామాన్యులు అటుకులు. ఈ అటుకుల్ని ప్రేమగా భగవంతుని స్వీకరించి యస్యా కటాక్ష వీక్ష క్షణలక్షం లక్షితా మహేశాసు, ఈ అటుకులు 2 సార్లు తిప్పడా దీనికి పైన ఉంటే అన్నీ చేస్తాడు. రుక్మిణి అమ్మవారు చేయి పట్టుకుంటారు. అప్పుడు స్వామిని ఒక కటాక్షం పరిపూర్ణంగా కలిగిందంటే వారు ఇంటికి పోతే ఊరే మారింది, వారు భార్యనే మారినారు. అందరూ వైడూర్యంగా స్వర్ణాభరణంతో ఇల్లంతా మరి అన్ని మాయావతారి వారికి ఏంటంటే భగవంతుని ఒక కటాక్షం ఉంటే యస్యాత్ కటాక్ష త్వయి ప్రవృత్తే మమ కిం ప్రయాసైః త్వయ్య ప్రవృత్తే మమ కిం ప్రయాసైః. భగవంతుని ఒక కృపా కటాక్షం ఉంటే లోకంలో మనకు అన్ని దొరుకుతాయి. ఆయన కృప లేకుంటే మనం ఏం చేయదు. కాబట్టి త్వయి అప్రవృత్తే మమ కిం ప్రయాసైః, మనం చేసేదేముంది, ఆయనే చేస్తున్నాడు. ఏది జరిగిందో ఏది జరుగుతుందో
సంతోషం వచ్చింది. ఒక స్ప్రింగ్ చేతిలో పెట్టుకుంటే అట్లా ఇడిస్తే దుఃఖిపోతారు కదా, అలాగే స్వామి పెరిగినారండి. అది ఎట్లా ఉందంటే ముక్త విధాన విదతి తమ పూర్వమాసీత్ హారామణి పరమతో రసనా కలామ తారాగణస్తదను మౌక్తిక ముగ్గుర శ్రీ. తిరుకోవిలూరు అని ఒక క్షేత్రం. తిరుకోవిలూరు అంటే అది శ్రీరంగం వెళ్ళడానికి దారిలో వేడుకొన పక్కన తిరుకోవిలూరు. ఆ క్షేత్రంలోనే మొదలాడవారిని మూడాడవారిని అక్కడే చేరినారు. పొయ్యాడవారు, భూదత్తాడవారు, పేయాడవారు. తులాయాం శ్రవణే జాతం కాంచాం కాంచనవారి జాత్ ద్వాపరే పాంచజన్యాం సంసరో యోగినమాశ్రయే తులాదనిష్ట సంభూతం భూతం కల్లోల మాలిన తీరే భుల్లోత్పలామల్లా పురియామిడే గతం సగం తులా శతవిషఖ్యాతం మయూర పులిగైరవాత్ మహాంతం మహతాఖ్యాతం వందే శ్రీ నందనాంశకం అని ఒక్కొక్క ఆళ్వారు భగవంతుని యొక్క త్రివేణిలో ఉన్న దివ్యాభరణంతో అవతరించారు. ఆ మూడు ఆళ్వారు ఒకే చోట చేరిన క్షేత్రమే తిరుకోవిలు. ఆ తిరుకోవిలులో ఇడగని ఆయన అని భగవంతుని ఒక నాడు. ఆ తిరుకోవిలులో మూడు ఆళ్వారిని కలిపి నాలుగో స్వామి వచ్చి చీకటిలో వర్షంలో పర్ణశాలలో ఉన్నారంట. ఎక్కడంటే ఆ చరిత్రం వెలువడుతుంది. అటువంటి సమయంలో నల్లిరుడి మాల్మెరిక చీకటిలో రాత్రి పుట్టులో ఇక్కడ ముగ్గురు కూర్చొని ఒకరు వచ్చినారు. రాత్రి మంచి వర్షం, పండుగడానికి ఒక స్థలం ఇవ్వండి అన్నారు. అది కుటీరం అంట. దేహనీస స్థుతి అని దాంట్లో స్వామి వేదాంత దేశంలో మంచిగా చెప్తున్నారు. అక్కడ వచ్చి మాకు స్థలం ఇవ్వండి అన్నారు. ఆ పర్ణశాలలో సాక్షాత్ పరమాత్ముడే వృద్ధ బ్రాహ్మణ రూపంగా ఉన్నారంట. నాకు వర్షం పడుతుంది, చీకటి ఉంది, సడిగా ఉంది, ఒక స్థలం ఇవ్వండి. అక్కడ బయట ఒక చూపించి ఇక్కడ పండుకుంటారు. అక్కడ పోయి పండుకుంటారు. మళ్ళీ మరో రోజు ఉదయకాడు వచ్చారు. వాళ్ళు వస్తే వారికి కూడా ఈ చీకటి వర్షం అన్నీ ఉంది, సరిపెడుతుంది, కష్టపడి మాకు కూడా స్థలం నేను ఫస్ట్ పట్టుకున్నాను కదా. ఒకరు పట్టుకోవడానికి ఒక్క ఇదే స్లీపర్, ఏ స్లీపరే ఉంది. అక్కడ వెళ్ళి ఒకరు పట్టుకుంటే స్థలంలో ఇద్దరు కూర్చోచ్చు కదా, మనం ఇద్దరు కూర్చుంటామన్నారట. సరేలేండి, వారు ఇద్దరు కూర్చున్నారు. పేయాడు మైలాపూర్ కంచిన చెన్నై పట్టణం నుంచి వచ్చినారట. వారు కూడా ఇక్కడే చేరి నాకు కూడా సరిపెడుతుంది, మాకు కొంచెం స్థలం ఇవ్వండి అన్నారు. ఒకరు పట్టుకున్నాం అన్న, నిన్నేమో ఒకరు వచ్చారు, ఇద్దరు కూర్చున్నాం, ఇప్పుడు స్థలం లేదన్నారు. ఒకరు పట్టుకుంటే స్థలంలో ఇద్దరు కూర్చున్నారు, ఇద్దరు కూర్చుంటే స్థలంలో ముగ్గురు నిలబెడతారు కదా అని అన్నారంట. సరే రండి, ముగ్గురు నిలబెట్టారు. ముగ్గురు నిలుచుకున్నారు, నిలబెడితే అటువంటి సమయంలో మీరు కుశల ప్రశ్న అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో నల్లిరుడి మాల్మెరిక ఎవరో నాలుగో వ్యక్తి వచ్చి అక్కడ వాళ్ళ మీద తగ్గుతున్నారు. ఎవరయ్యా సీకటిగా ఉంది, మన కనబడలేదు, ఎవరంటే మాల్మెరిక, ఆయనే శివపతి అయిన భగవంతుడు. మీరు మొదటి రోజు వచ్చినారు కదా, మీరు వెళ్ళిపోయారు, వెళ్ళండి. ఆయనే వచ్చారు. వయ్యం తగడియా మార్గడయ్యాగ వయ్య కదిరోడ్బడక్కాగ. అప్పుడు వారు వెళ్ళి భగవంతుని యొక్క దీపం పెట్టారు. ఈ ప్రపంచం అంతా వార్కడే సముద్రం అంతా నెయ్యి, వెయ్య కదిరోడ్బడక్కాగ సూర్య భగవంతుని యొక్క తిరిగారు. దీపం పెట్టారట. వయ్యం తగడియా వార్గడలే నెయ్యాగ వెయ్య కదిరోడ్బడక్కాగ అని స్వామికి ఒక దీపం సమర్పించారు. పొయ్యారు. రెండో దినం మీరు వెళ్ళండి అన్నారు. వారు వచ్చారు. వారేం చేసేది, ఒకరు చేసేదాన్ని మనం అలా చేయకూడదు కదా. అన్వే తగడియా ఆర్మీ నెయ్యాగ. వారు ప్రపంచం, సముద్రం, ఈ సూర్య భగవంతుడు ముగ్గురు చేసి ఒక దీపం ముట్టించినారు. మీరేం చేశారంటే అంతే తగడియా ప్రేమ, కృష్ణ ప్రేమ, భగవంతుని దగ్గర ఒక భక్తి ఉంటుంది. భక్తుడై అడియవర్కి ఎడియవర్
அன்பே தகலிய ఆర్పమేని ఆర్పం ఉంటారు ఇన్పురుగు చింతే మంచిది చెడ్డది అని చూసి తర్వాత మంచి విషయంలో పాల్గొరు నన్గురిది జ్ఞానచ్చుడలు విளக்கேத்திనే జ్ఞానమైన దీపం స్వామికి సమర్పించాలని భూదత్తాళ్వారు ఈ రెండు ఆళ్వారు అద్భుతమైన దీపం ముట్టించినారు. మూడో వారికి ఇష్టం. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం, రేపు ద్వాదశి ఫస్ట్ క్లాస్ తదియారు. అప్పుడు ఆజపప్పు నెల్లికాయ ఉసిరికాయ అన్ని చేసి పాలన చేస్తే ఆ ఫలితం వస్తుంది. ఇప్పుడు ఉండాలని ఏకాదశి కష్టం, ద్వాదశి పాలన చేయడం అంటే అందరికి సౌఖ్యమే కదా. 9 లోపల భోజనం చేయాలంటే అబ్బా పర్వాలేదు బా, 3 అయితే కష్టం, 9కే భోజనం చేయాలంటే సంతోషమే కదా. అలాగే వీళ్ళిద్దరూ 2 దీపం సమర్పించినారు. మీరు వచ్చినవంటే ప్రకాశంగా ఉంటుంది. తిరుక్కండే పొమ్మేని కంటే తిగళ్ళు మనక్క నడినిరం కంటే తిరుక్కంటే అమ్మవారిని ఒక కటాక్షం కలిగింది. అమ్మవారి అనుగ్రహం ఉంటే స్వామి అనుగ్రహం తానే వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అమ్మవారి అనుగ్రహం లేకుంటే స్వామి అనుగ్రహం కాదు. తిరుక్కంటే పొమ్మేని కంటే అమ్మవారు ఎటువంటి చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ అని తిరుక్కంటే పొమ్మేని కంటే తిగళ్ళు అరుక్కళ్ళు అని నిరము కంటే భగవంతుని నిత్య స్వరూపమైన అద్భుతమైన త్రివేణి దర్శనం కలిగింది. చెరుకుళం పొన్నాడి కంటే పురుషంగం కై కంటే శంఖచక్రం బాగా విశేషంగా దర్శనమిస్తున్నారు. ఎన్నాడి గంటన్ పాలిన 3వ ఆళ్వార్ పేయాళ్వార్ ఈ పాసరాన్ని 100 పాసరం తర్వాత సమర్పించారు. అలాగే ఓపి ఉలగలంత ఉత్తమం పేరు వాడి నాంగళ్ళప్పావకి అప్పుడు ఏం చేసినారు, అడిగినారు, సంతోషం వచ్చింది. సంతోషం వచ్చిందే భగవంతుడు విశేషంగా పెరిగినాడంట. అది ఎట్లా ఉండిందంటే ముక్తాపితాన వితతి సంతోషంగా ఈయన పెరుగుతున్నాడు. ఆ నక్షత్ర మండలం ఉంది కదా, ఆ నక్షత్రం అంటే ఈ సూర్యుడి మాదిరిగా ఒక ఇది పెద్దగా ఉందండి నక్షత్రం. ఆ నక్షత్ర మండలం ఉంటే ఆ నక్షత్ర మండలం స్వామికి ఒక విధానం అయిందంట. రంగనాథ స్వామి వీధి ఉత్సవం కావాలంటే శంకోరుడయ తిరువరంగ చెల్వన శంకోరుడయ తిరువరంగ చెల్వన్. రంగనాథ స్వామి ఊరేగుతుంటే బయటకు రావాలంటే సామాన్యుడు కాదు. రంగనాథ స్వామి కావాలంటే శ్రీపాదం తాకి ఛత్ర కైంకర్యం, చామర కైంకర్యం, దీప కైంకర్యం, వేదపారాయణ కోటి, దివ్య ప్రబంధ పారాయణ కోటి, నామ సంకీర్తన కోటి, భక్తై భాగవతై ఒక ఎన్నో వేయి మంది ఉంటేనే రంగనాథ స్వామి ఉత్సవం. వారు వచ్చినప్పుడు పాయింట్ టు పాయింట్ కొన్ని బస్సులు వెళ్తే మనం ఇప్పుడు బయలుదేరితే ఇక్కడ ఉత్సవానికి రావాలని ఎక్కడి నుంచో 20 కిలోమీటర్లు బయలుదేరితే ఉత్సవం పూర్తి అయ్యాక ఇక్కడికి వస్తే ఏమైనా ఒక బస్సు ఎక్కినాను నేను. ఆ బస్సు అక్కడ ఇక్కడ ఎవరో పెడతారా అన్ని చోట్ల నిలబడి ఉత్సవం పోయింది, టైం వేస్ట్, ఇక్కడ లేదు అప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలి అన్ని వేస్ట్ పోయిందని కష్టపడతాం కదా. అది కాదు, ఇక్కడ బయలుదేరితే 20 నిమిషం అంటే 20 నిమిషానికి కరెక్ట్ గా గుడి ముందుగా నిలబెట్టారు. అటువంటి బస్సు రంగనాథ స్వామి బయలుదేరితే ఎక్కడ నిలబెడతారంటే అక్కడ ఆశ్చర్యమైన పుష్ప మంటపం ఉండాలి, పానకం నైవేద్యం చేయాలి, అన్ని చేసి ఈ శ్రీరంగాయచ్చరిగే ఇట్లనే చెప్తారు. శ్రీరంగంలో హెచ్చరిగే స్వామి హెచ్చరిగే హెచ్చరిగే అంటే రంగనాథ స్వామి. అప్పుడు కొరట్టు మణియమని వారు ముందు ఉంటారు. ఆ మణి వ్యక్తి అట్లా ఆ స్వామిని పీఠంని పెట్టి నిలబడు అంటే రంగనాథ స్వామి అంటే నిలబడుతుంది. హెచ్చరిగానంటే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరు. ఆ రంగనాథ స్వామి నిలబడాలంటే ఒక మంటపం ఉండాలా, ఆశ్చర్యమైన వికార పుష్ప మంటపం. ఆ పుష్ప మంటపం అంటే స్వామికి పైన పుష్పాలతో పాటి ఆయన మంచిగా కట్టాలి. దానికి విధానం మేల్కట్టు అంటారు, చంద్రి. అటువంటి కడితేనే స్వామి ఇక్కడ నిలబడేది. ముక్తా విధాన విగతి. ఈ స్వామి త్రివిక్రమావతారంలో పెరిగినాడు కదా, నక్షత్ర మండలం పూర్తిగా విధానంగా ఉండిందంట. నక్షత్ర మండలం ఎక్కడ ఉంది? ఎక్కడో ఉంది. ఆ నక్షత్ర మండలం స్వామికి విధానం. హారామణి పరమతోర
అలాగైందంట. అందుకనే స్వామి పెరిగిపోయాడంట. తారాగణస్తదను మౌక్తికను పురశ్రీ పాదములో ఉండే గొలుసు గజ్జల వడే గొలుసు మాదిరిగా అయిందంట. గొలుసు అంటే ఏమంటారు అని కడియం. ఆ తిరువడిలో ఆవరణి కదా కడియం మాదిరిగా అయిందంటే ఏది నక్షత్రం అంటారు. తారాగణ కథను మౌక్తికం, మౌక్తికం అని పేరు. కథలు సంస్కృతం వస్తుంది, సంస్కృతం తెలుగు రెండు ఒకటే సామాన్. తారాగణస్తదను మౌక్తికను పురశ్రీ ఆ నక్షత్ర మండలే స్వామికి కడియంగ మాదిరిందంటే స్వామి త్రివేణి అటువంటి త్రివేణి. దీని వరాహ అవతారంలో విశేషంగా சிலம்பினை சிறுவரல் போல் பெரிய பேருள் తిరుక్కుళంబిల్ గణగణప్ప తిరువాకారం కులంబ. ఒకసారి భగవంతుడు వరాహవతారం జరిగారా. మానవిల పన్ప్రియ, మానవిల అంటే మహావరాహ, మహావరాహో గోవింద సుషేణ కనకాంగీ గుహ్యో గభీరో గగన గుప్త చక్ర గదాధర అని విష్ణు సహస్రనామం. ఈ భూమిని హిరణ్యాక్షుడు అనే భూమి అంతా దాచిపెట్టాడు కదా. అటువంటి సమయంలో వరాహవతారం భగవంతుడు ఏమినాడు. పండురునాల్ మాసుడంబిల్ నీర్వాణ మానవిలా పట్రియ. ఆ భూమిని భగవంతుడు కోర ద్వారా తీసినాడు. తీసినప్పుడు ఈ ప్రపంచమంతా ఒకే భూమి మొత్తం వృద్ధాకారంగా ఉండిందంట. అటువంటి సమయంలో స్వామి పెద్ద త్రివేణి ఎత్తాడు. ఆ త్రివేణి ఎట్లా ఉందంటే స్వామి విరాట్ స్వరూపం. ఆ తిరువడిలో ఉంటే గొలుసు ఉంది కదా, దాంట్లో శబ్దించడానికి ఒకటి ఉంటుంది. శబ్దం రావాలంటే కింగిడి గట్టి కిరి గట్టి గల్ గల్ అని శబ్దం రావాలి కదా. ఆ శబ్దానికి ఉండే చిన్న ఒక వస్తువు మాదిరిగా ఏది ఉంటుందంటే హిమోత్పర్వతం ఉండిందంట. శిలంబినుడై సిరు పరల్ పోల్ పెరియ వేరు, పెరియ వేరు పెద్ద మహాపర్వతం, వేరు పర్వతం హిమాలయం. తిరుక్కుళంబిల్ గణగణప్ప, తిరుక్కుళంబు కుళం అంటే పాదం. ఆ కుళంబులో గణగణప్ప తిరువాకారం కులంగ నిలబడంగదనై గిడత్తు పుల్గి కోట్టిడై వైతరుడిగై కోమాన్ కంటి. అటువంటి అద్భుతమైన మహావరాహ వరాహవతారం ఎత్తినాడు. ఆ వరాహవతారంలో తిరువడిలో హిమోత్పర్వతం స్వామి చరణాలలో ఒక మూలలో ఉండిందంటే స్వామి ఎటువంటి అవతార త్రివేణి. అటువంటి ఆరావళి పర్వత తారాగణ స్తదను మౌక్తికను పురశ్రీ అని వరాహ త్రివిక్రమావతారాన్ని చెప్పాలని అంటారు గోదాదేవిలో. ఉత్తమన్ పేరు వాడి ఇప్పుడు ఉత్తముడు అని అంటున్నారు కదా. ఉత్తముడు అంటే ఈయనే పోర్చే తప్పు చేసిన అవతారం ఏమిటంటే ఈ అవతారంలో భగవంతుడు ఒక తప్పు అవతారం ఏం చేసినారంటే వామన అవతారం. ఏం స్వామి తప్పు చేసిన వీళ్ళ ఈయన బ్రహ్మచారి వేషం, ఈయనేమో గృహస్థుడు వేషమేమో బ్రహ్మచారి. 3 అడుగులు అడిగినారు. ఎన్నుడయ పాదత్తాళి అనళత్వ భువడి మన్నాగరి వాయిదిరప్ప అత్తుడై కణ్మిన్నాన్ మణిముడి పోయి వింతడవ మేలెడుத்த
காரிகாபாமல திருமங்கை ஆழ்வார் ஓரண்ணிலவஞ்சி கொடியுன்று நின்றதுதான் அன்னமாய் மானாய் அணிமயிலாயாக்கிடையே అని మడలూరు అటువంటి ఎన్నుடைய పాదకాలు నేను కొలుత అంటే ఎట్లా తెలుసు కదా నీ చేస్తే నేను ఒప్పుకోను నా తిరుమడి ఇంకా ఏమంటే వాళ్ళ తిరుమడి అంటే ఈయన మాదిరిగా అసహాయ కార్యం చేయడానికి చేత కాదు కదా నేను అడుగుతాను మీరిస్తే మీ కాదు ఇట్లా వస్తుందా కోరడి ఇంటి 14 లోకాలు కొనసాలంటే అది మీతో కాదు కదా కాబట్టి ఎన్నుடைய పాదకాలు నా తిరుమడి ద్వారా నేనే తీసుకుంటాను నువ్వు ఇస్తావని సరే ఇచ్చినాడు అప్పుడు ఓరడిదావెందు ఇరంతై పండినై తావడి ఇట్టానాల్ ఇంట్లో ముత్తుం తరణి అళంతానాల్ ఇంట్లో ముత్తుం ఇక్కడ చేసిందంతా స్వామివారు ఇక్కడ మోసం చేసినాడు ఉత్తముడు అంటున్నారు కదా అంటాడు గోదాదేవి వారు ఓకి గుణగలంతా ఉత్తముడు అంటే ఈయనే స్వామి కపట వామనతామని వేదాంత దేశిక స్వామి కపట వామన అంటారు కపటం అంటే యమార్థం అదే పురి చేసేది ఇక్కడ ఇటువంటి పని చేసిన వారి ఎట్లా ఉత్తములంటే ఈ అవతారం ఉంటే కథా త్రివిక్రమత్వచ్చరణం భుజద్వయం మదీయం ఉత్థానమలంకరిష్యతి త్రీణి పదావి చక్రమే విష్ణుర్గోపా అదాప్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణు కర్మాణి పశ్యతయతో వ్రతాని పశ్వసే ఇంద్రస్య యుజ్య సఖా తద్విష్ణు పరమం పదం. అద్భుతమైన శృతివాక్యం. ఈ శృతివాక్య ప్రతిపాదకుడు త్రివిక్రమ